ఆమ్కా ప్రోగ్రామ్ మనకు తెలుసు అందరికి, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని మనం తయారు చేసేటువంటి ప్రోగ్రామ్. దీని గురించి మనం ఆల్మోస్ట్ ప్రతి వారం మాట్లాడుతున్నాం. ఏదో ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతోంది. నాకు తెలిసి కనీసం 2 వారాలకు ఒకటన్నా సరే ఏదో ఒక అప్డేట్ వస్తుంది ఆమ్కాలో. అంటే ఎంత ఫాస్ట్ గా ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. అందులో ఇప్పుడు ఇంకొక కొత్త అప్డేట్ వచ్చింది సార్. రేడార్ క్రాస్ సెక్షన్ సాఫ్ట్వేర్ సిస్టమ్, ఆర్సిఎస్ సిస్టమ్ ని మనమే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాము అని. ఇది నిజంగా ఇది ఈ ఆమ్కా ప్రోగ్రామ్ విజయవంతం అవడంలో ఇది ఒక కీలక పాత్ర వహిస్తోంది అనేది మనకు తెలుస్తున్న విషయం. సో మన స్వదేశీ పరిజ్ఞానంతో రేడార్ క్రాస్ సెక్షన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ని రూపొందించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ ఇది ఎలా పనిచేస్తుందో సార్ చెప్పండి. దీని ప్రాధాన్యత ఏంటి? కరెక్ట్. ఆర్సిఎస్ అంటే రెడార్ క్రాస్ సెక్షన్. ఫస్ట్ ఇదేంటో అర్థం చేసుకుందాం. మన శత్రువు కానీ ఎవరైనా రెడార్ పెట్టి చూసారంటే, ఈ విమానం వెళుతోందంటే కనుక, ఏమైనా ఒక విమానం పెడితే కనుక ఆ విమానంకి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఎలక్ట్రానిక్ బీమ్స్ వెళ్ళి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఆ రెడార్ కి తగిలి అక్కడ ఏం వెళుతోందో వాళ్ళకి తెలుస్తుంది. పెట్ట వెళుతోందా, లేకపోతే హెలికాప్టర్ వెళ్తోందా, మిజైల్ వెళ్తోందా, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తోందా, ఏవాక్స్ వెళ్తోందా, ఇంకేదైనా పెద్ద కమర్షియల్ ఎయిర్లైన్ వెళ్తోందా, అది వాళ్ళకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? రెడార్ క్రాస్ సెక్షన్ అంటారు. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి, ప్రతి ఆకాశంలో ఎగిరేటువంటి మనిషి తయారు చేసినటువంటి ప్రతి దానికి, ఇన్ఫాక్ట్ ఈవెన్ పిట్టలకు కూడా వాటికి ఒక అంటే దాని యొక్క సైజ్ ఎంత ఉంది, దాని వేగం ఎంత ఉంది, దాని ఆధారంగా అక్కడి నుంచి వచ్చే సిగ్నల్ ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా అది ఏంటి అని చెప్పగలిగినటువంటిది రెడార్ క్రాస్ సెక్షన్ టెక్నాలజీ. సో దానికి సంబంధించి స్టెల్త్ టెక్నాలజీ, అంటే శత్రువు కనుక్కోలేనటువంటి టెక్నాలజీ తీసుకురావాలనుకున్నప్పుడు ఏం చేశారంటే, ఆర్సిఎస్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి ఒక పర్టికులర్ ఆర్సిఎస్ ఉంది అంటే కనుక ఆ ఆర్సిఎస్ ని తగ్గించే దిశగా చాలా దాంట్లో కొన్ని టెక్నాలజీస్ వాడతారు. మొట్టమొదటిది ఏంటంటే సైజ్ దాన్ని తక్కువ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక చపాతీలా ఉంటుంది. అది పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఈజీగా దొరికిపోతుంది. ముందర సైజ్. 2, దాంట్లో ఏం చేస్తారంటే కనుక హీట్ తగ్గిస్తారు. మనకు చూసామంటే మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్ మన మిగ్గులు కానీ, మిరాజులు కానీ, మన సుక్కాయిల్ కానీ చూసామంటే కనుక దాని ఇంజన్ లో వెనకాల వస్తున్నటువంటి హీట్ మనకి ఇంజన్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. కింద ఇంజన్ మొత్తం బేస్ కనిపిస్తూ ఉంటుంది. అదే మనకు ఈ స్టెల్త్ ఫైటర్స్ లో ఇంజన్ మనకు కనిపించదు. ఆ వెనకాల వచ్చేటువంటి ఫైర్ కూడా దాన్ని తిరిగి లోపలికి వెళుతుంది. ఒక బెండ్ ఉంటుంది అనమాట. ఆ బెండ్ తోటి ఏమవుతుందంటే మనకు లోపల ఇంజన్ బయటకు కనిపించదు. ఇంజన్ సిగ్నేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఆ హీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ హీట్ పక్కన ఉన్నటువంటి సెరామిక్స్ ఏవైతే ఉంటాయో హీట్ ని అబ్జర్వ్ చేస్తాయి. రెడార్ కి ఆ హీట్ చాలా తక్కువగా అనిపిస్తుంది. అంటే ఇంత తక్కువ హీట్ ఉన్నది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండకపోవచ్చులే అని చెప్పి వదిలేయచ్చు. అలాగే దాని మీద ఉన్నటువంటి పెయింట్ కోటింగ్ ఉంటుంది. ఆ పెయింట్ ఏంటంటే ఆ ఉన్న మెటల్ తగలకుండా మెటల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మెటల్ అన్నది వాడికి ఇది మెటల్ కాదేమో అనుకున్నటువంటి ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. ఇంకొక టెక్నాలజీ ఏంటంటే ఈ సిగ్నల్ అబ్జార్ప్షన్ టెక్నాలజీ. రెడార్ నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ బీమ్ ని అబ్జార్బ్ చేసేస్తుంది. కాబట్టి 100 బీమ్స్ వచ్చాయంటే దాంట్లో ఏదో 5 or 6 వెనక్కి పెడతాయి. అందుకని మిగతావన్నీ అబ్జర్వ్ అయిపోతాయి. దాంతో వాడికి వచ్చేటువంటి ఆర్సిఎస్ రెడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ కనిపిస్తుంది. అందుకనే అది ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి అని తెలుసుకోవడం చాలా కష్టము. వాళ్ళ దగ్గరకు వచ్చేంత వాళ్ళు తెలియకపోవచ్చు. ఇటువంటివన్నీ కూడాను ఆ ఫీచర్స్ ఉన్నటువంటివి. మన దగ్గర అఫ్ కోర్స్ ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, లేదా మనకి ఇజ్రాయెల్ నుంచో ఫ్రాన్స్ నుంచో తెచ్చుకునే వాళ్ళము. అటువంటిది ఈ రోజు మన దేశంలోనే మన సైంటిస్టులు ఈ యొక్క రెడార్ క్రాస్ సెక్షన్ సంబంధించిన సాఫ్ట్వేర్ ని మన దేశంలో మనం తయారు చేసుకోగలిగాం. దాంతో ఈ సిమ్యులేషన్స్, అంటే రేపు రాబోయే రోజు ఆమ్కా ఎలా ఉండబోతోందో, దాన్ని శత్రువుల ఎటువంటి రెడార్స్ దాన్ని ఎలా పసిగడతాయి, ఇన్ఫ్రారెడ్ ఎలా పసిగడతాయి, తర్వాత వాళ్ళ రెడార్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడార్స్ ఉన్నాయి, అవి ఎలా పసిగడతాయి, దాని హీట్ సిగ్నేచర్ ఎలా వాళ్ళు కనుక్కుంటారు, ఇవన్నీ కూడా మనం సిమ్యులేట్ చేసుకోవచ్చు. సిమ్యులేట్ చేసి దానికి కావాల్సిన మెటీరియల్, దానికి కావాల్సిన డిజైనింగ్ అన్ని కూడా మార్చుకోవచ్చు. ఇది ఇంకొకరి మీద మనం ఆధారపడకుండా మన దేశంలో మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఇది మేజర్ మైల్ స్టోన్. ఎందుకంటే ఈవెన్ తేజస్ లో ఉన్నటువంటి టెక్నాలజీ కూడా మనం ఒక 60-70% మాత్రమే మన టెక్నాలజీ, మిగతా 30-40% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. చాలా సాఫ్ట్వేర్, చాలా టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర లేదు, జీ నుంచి తెచ్చుకుంటాం ఇంజన్. బట్ ఈ యొక్క నావిగేషన్ సంబంధించి, స్టెల్త్ కి సంబంధించి, మనకు రెడార్ కి సంబంధించినటువంటి ఇది కావచ్చు, ప్రోటోకాల్స్ కావచ్చు, తర్వాత మనకు ఐఎఫ్ఎఫ్ అంటాం, ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో టెక్నాలజీస్ కావచ్చు. ఎందుకంటే మనం కువైట్ లో మనం అంటున్నాం కదా, వాళ్ళ 3 F-15ని ఇంకొక కువైట్ ఎయిర్ క్రాఫ్ట్ షూట్ చేసిందని అంటున్నాం కదా, అటువంటి జరగకుండా. తర్వాత దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే 360 degrees వ్యూ,
ఇవన్నీ కూడా టెక్నాలజీస్ మన దేశంలో తయారు చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆమ్కా నిజంగా అది ఫ్లైట్ తీసుకునేసరికి బహుశా 2027లో ఫస్ట్ ప్రోటోటైప్ ఎగిరేటువంటి అవకాశాలు ఉన్నాయి వచ్చే సంవత్సరం, లేదంటే 2028లో జరుగుతుంది. అది వచ్చేంత వరకు ఎన్నో టెక్నాలజీస్ దాంట్లో యాడ్ చేస్తాం. గతంలో మన ప్రేక్షకులు శాస్త్రం చూసిన ప్రేక్షకులకు ఒక విషయం గుర్తుంటుంది, మన ఆమ్కాలో ఎక్కడానికి కావాల్సిన నిచ్చెన కూడా మనం ఆటోమేటిక్ గా పెట్టుకున్నాం లోపల. లేకపోతే ప్రతి దగ్గర దిగిన తర్వాత నిచ్చెన మాన్యువల్ తీసుకెళ్లి పెట్టాలి, పెట్టి వాళ్ళు దిగడం ఎక్కడం. కరెక్ట్, అది ఫోల్డ్ అయ్యి లోపలికి వెళ్ళి చేసేటువంటి టెక్నాలజీ కూడా మనం మాస్టర్ చేసాం. కాబట్టి క్రమేపీ ఈ ఆమ్కా ప్రోగ్రామ్ లో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మన ప్రేక్షకులు తీసుకొస్తున్నాం మనం. కొన్ని ఇవన్నీ అయిన తర్వాత నిజంగా ఆమ్కా లాంచ్ అయినప్పుడు అట్లీస్ట్ మన ప్రేక్షకులకి సర్ప్రైజ్లు ఏముండవు, చాలా తక్కువ ఉంటాయి. అప్పటి వరకు వచ్చిన టెక్నాలజీస్ అన్ని కూడాను అంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నవి మాత్రమే చెప్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడాను ఇటువంటి అద్భుతాలు మన సైంటిస్టులు సాధిస్తున్నారు. కాబట్టి మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం, మన దేశంలో ఆర్సిఎస్ సిగ్నేచర్ ని సిమ్యులేట్ చేయగలిగిన సాఫ్ట్వేర్ మనమే చేస్తున్నామంటే కనుక ఇది ఒక పెద్ద మైల్ స్టోన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.